మీరు కూడా E20 పెట్రోల్ వల్ల బైక్ ఇంజన్ పాడైపోతుంది, మైలేజ్ తగ్గిపోతుంది, వారంటీ క్యాన్సిల్ అవుతుంది అని సోషల్ మీడియాలో వీడియోస్ చూసారా? నిజంగా అవి నిజమేనా లేదా ఫేక్ న్యూసా? ఈ వీడియో చూసిన తర్వాత మీకే కంప్లీట్ గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈ మధ్య E20 ఇథనాల్ బ్లెండింగ్ గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే వైరల్ అవుతుంది. కానీ వీటిపై సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఆ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఇంజన్ డ్యామేజ్. E20 పెట్రోల్ వల్ల ఇంజన్ పాడైపోతుందని చెబుతున్నారు. కానీ గవర్నమెంట్ ప్రకారం ఆటోమొబైల్ కంపెనీస్ ల్యాబొరేటరీస్ చాలా టెస్టులు చేసిన తర్వాతే E20 అప్రూవ్ అయితే చేశారు. కొత్త వెహికల్స్ కి ప్రాబ్లం ఉండదు. కొన్ని పాత వెహికల్స్ కి కొన్ని రబ్బర్ పైప్స్ మాత్రమే రీప్లేస్ చేయాల్సి రావచ్చు. పాయింట్ నెంబర్ 2, మైలేజ్ తగ్గుతుందా? కార్స్ ని 40,000 కిలోమీటర్స్ అలాగే బైక్స్ ని 20,000 కిలోమీటర్స్ అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది. రిజల్ట్ ఏంటంటే మైలేజ్ లో చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంది. పెర్ఫార్మెన్స్ లో కూడా పెద్ద మార్పు అయితే లేదు. కొత్త వెహికల్స్ లో పికప్ కూడా బాగుంది. తర్వాత పాయింట్ నెంబర్ 3, వారంటీ క్యాన్సిల్ అవుతుందా? ఇది కూడా ఒక రూమరే. E20 కంఫర్టబుల్ వెహికల్ అయితే కంపెనీ వారంటీ గానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ క్యాన్సిల్ అవ్వదు. ఇథనాల్ కోసం ఎక్కువ నీళ్లు వాడతారా? సోషల్ మీడియాలో అయితే 1 లీటర్ ఇథనాల్ కి 10,000 లీటర్స్ వాటర్ కావాలని చెబుతున్నారు. కానీ నిజమేంటంటే 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి కేవలం 3 నుంచి 5 లీటర్స్ వాటర్ మాత్రమే వాడతారు. అది కూడా రీసైకిల్ చేస్తారు. పాయింట్ నెంబర్ 5, పెట్రోల్ లో డైరెక్ట్ గా షుగర్ కేన్ జ్యూస్ కలుపుతారా? లేదు, డైరెక్ట్ గా చెరుకు రసం అయితే కలపరు. సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ తయారు చేసిన తర్వాత మాత్రమే పెట్రోల్ లో బ్లెండ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 6, చీమల ఈగలు వస్తాయా? E20 లో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి ఇన్సెక్ట్స్ వస్తాయని చెప్పడం కూడా తప్పు. ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ లో షుగర్ ఉండదు. దాని స్మెల్ కూడా నార్మల్ పెట్రోల్ లాగే ఉంటుంది. పాయింట్ నెంబర్ 7, ట్యాంక్ లో వాటర్ పడుతుందా? మోడర్న్ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్స్ పెట్రోల్ బంక్ స్టోరేజ్ సిస్టమ్ అని మాయిశ్చర్ ప్రివెంట్ చేయడానికి డిజైన్ చేశారు కాబట్టి భయం అనేది అవసరం లేదు. పాయింట్ నెంబర్ 8, ఇండియా ఎక్స్పెరిమెంట్ చేస్తుందా? అస్సలు కాదు. అమెరికా, బ్రాజిల్, కన్నడ, థాయిలాండ్, జపాన్ మరియు యూరోప్ దేశాల్లో చాలా సంవత్సరాల నుంచి ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ సక్సెస్ఫుల్ గా వాడుతున్నారు. పాయింట్ నెంబర్ 9, సుప్రీం కోర్ట్ స్టాప్ చేసిందా? సుప్రీం కోర్ట్ కేసు అనేది ఇథనాల్ పర్చేస్ అగ్రిమెంట్స్ గురించి మాత్రమే, ఫ్యూయల్ యొక్క క్వాలిటీ గురించి అయితే కాదు. పాయింట్ నెంబర్ 10, దేశానికి లాభం ఏంటి? E20 బ్లెండింగ్ వల్ల ఫారెన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అయితే తగ్గుతాయి. దేశానికి లక్షల కోట్ల రూపాయలు అయితే ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. ఫార్మర్స్ కి కూడా లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది. కార్బన్ పొల్యూషన్ కూడా గట్టిగా తగ్గుతుంది. మన గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఇండియా ఎథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని అనుకున్న టైం కన్నా ముందే అచీవ్ చేస్తుంది. కాబట్టి సోషల్ మీడియా రూమర్స్ కన్నా ఇన్ఫర్మేషన్ ని నమ్మడం మంచిది. మీరు E20 పెట్రోల్ గురించి ఏమనుకుంటున్నారు? మీ వెహికల్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.